పోలింగ్ బూత్లు ఆక్రమించుకోవడం లేదంటే రిగ్గింగ్కి పాల్పడడం లాంటి పరిస్థితులు మీరు చేస్తే కనుక బ్యాలెట్ బాక్సులు ఎత్తిపోవడం ప్రయత్నాలు చేస్తే మిమ్మల్ని తరిమి కొట్టడానికి ఉత్తరాంధ్ర సమాజం సిద్ధంగా ఉంది. విశాఖ రైల్వే జోన్ కోసం కానీ విశాఖలో నకిలీ ఫైనాన్స్ సంస్థలు బోర్డు తిప్పేసిన సంస్థలు ఎవరైతే ఉన్నారో సిమ్స్, రాగా, ఐరావత్, కోమలి వంటి సంస్థల నుంచి రికవరీ చేయడానికి ప్రజల సొమ్మును రికవరీ చేసి సుమారు 6 లక్షల మంది వరకు కూడా బాధితులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించడానికి నేను ఎంపీ అయిన వెంటనే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా పార్లమెంట్లో విశాఖ సమస్యల మీదే ప్రస్తావిస్తాను. రెండో సమస్య లేకుండా పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని, ఒక ఓటు రాయలసీమకి వేయండి, ఒక ఓటు విశాఖపట్నంకి వేయండి, ఓట్ ఫర్ వైజాగ్ లోకల్ పేరుతో మేము క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా విజయానికి తీరంలో ఉద్యమాలను గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా.